లోక్సభ ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ దూరం. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసారి. 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ. 2014, 2019లో పార్లమెంట్ ఎలక్షన్ బరిలో కవిత. 2024 లిస్టులో కనిపించని ఇద్దరి పేర్లు. ఏమైంది? లోక్సభ ఎన్నికల బరి నుంచి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఫ్యామిలీ తప్పుకున్నది. 23 ఏళ్ల పార్టీ చరిత్రలో ఇట్లా ఒక కీలక నిర్ణయం, అంటే ఒక కీలక ఎలక్షన్ నుంచి కల్వకుంట్ల కుటుంబం పూర్తిగా తప్పుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అందులో ఎక్కువ మంది కొత్త వాళ్ళే. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి గత ఎన్నికల వరకు కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. 2001లో టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారు. ఆ తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా, కరీంనగర్ నుంచి ఎంపీగా కేసీఆర్ పోటీ చేశారు. 2 స్థానాల్లో గెలుపొందడంతో సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో మంత్రిగా చేరారు. సిద్దిపేట బై ఎలక్షన్స్లో హరీష్ రావు పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈ రకంగా చేసుకుంటూ పోతూ 2001లో పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్లో, ఇప్పుడున్నటువంటి ఎలక్షన్స్లో విషయంలో మాత్రం కేసీఆర్ ఫ్యామిలీ మొత్తానికి దూరం అయిపోయిందబ్బా. అయితే ఈ దూరం అవ్వడం వెనుకున్నటువంటి వ్యూహం ఏంటి? ఎందుకంటే రాజకీయ వ్యూహం కూడా కేసీఆర్ అపర చాణక్యుడు అని చెప్పేసి చాలామంది ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు అది. అపర చాణక్యుడు కేసీఆర్, ఆయన ఆలోచన విధానం వేరు, ఆయన చేసేటువంటి వ్యూహంలో ఎత్తుగడ వేరుంటుంది రాజకీయంలో అని చెప్పేసి. మరి ఈసారి మాత్రము పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్లో హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, సంతోష్ రావు కానీ, కేసీఆర్ కానీ ఎందుకు వీళ్ళు బరిలో లేకుండా అయిపోయినారు? ఎందుకు వీళ్ళు పోటీలోకి రాకుండా అయిపోయినారు? ఏమనుకోవచ్చు? ఈ కోణాన్ని ఏమనుకోవచ్చు అంటే, ఒకటి, ఓటమి పాలు చవి చూడాల్సి వస్తుంది అనే ఆలోచన విధానం ఒకట, లేక వీళ్ళపైన ప్రజలకు తిరుగుబాటు, వ్యతిరేకత వచ్చింది కాబట్టి వీళ్ళు పోటీలో ఉండకూడదని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి మొన్న మనం గద్దె దిగిపోయినాము, మనం కాదు మన వెంటున్న వాళ్ళని ఖచ్చితంగా ఈసారి అవకాశం ఇవ్వాలి, వాళ్ళని పెడితే కనుక ప్రజల్లో కొంతవరకైనా మార్పు వస్తుంది, కేసీఆర్ మారిండు, కేటీఆర్ మారిండు, వీళ్ళ ఫ్యామిలీ మారింది అని చెప్పి అనుకుంటారు. కాబట్టి వీళ్ళని పెడితే బాగుంటుంది, ప్రజలు చెప్పినట్టుగా ప్రజల ఆలోచన విధానం ప్రకారం మనం నడుచుకుందాం అనే ఆలోచన 2. మూడోది, మనము నిలబడకపోయినా సరే మన కాన్స్టిట్యున్సీలలో మన మనుషులను ఎవరిని నిలబెట్టినా కూడా గెలుస్తాం, గెలిసే సత్తా మనకుంది. ఎందుకంటే మనం చేసినటువంటి అభివృద్ధి, మనం చేసినటువంటి కృషి వల్ల ఖచ్చితంగా పార్టీ సింబల్ మీద మనం నిలబెడితే ఎవరైనా గెలుస్తారు అనే ఆలోచన మూడవది. ఈ 3 ఆలోచనలలో కేసీఆర్ వ్యూహం ఉన్నట్టయితే ఓకే. 4వది ఏంటంటే, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఈ కేసీఆర్ కుటుంబానికి బిగిస్తున్నటువంటి ఉచ్చు, ఏవైతే కేసుల పాలన అవుతున్నారో, కేసుల పాలవుతున్నారో, ఈ కేసులలో ఉన్నటువంటి ఇబ్బందులన్నిటిని కూడా తలెత్తుకోలేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండి ఏ రకంగా తప్పించుకోవాలి, ఏ రకంగా వాటిని ఎదురుగొట్టాలి, ఎదురు తిప్పి కొట్టాలి అనే ఆలోచన ఉన్నట్టయితే మాత్రం కేసీఆర్ నిజంగానే ఫ్యామిలీతో పాటు ఎలక్షన్లకు దూరంగా ఉండి ఈ చక్రాన్ని తిప్పుతున్నట్టు కూడా అనుకోవచ్చు. 6వది, కేసీఆర్ ఫ్యామిలీ పైన రేవంత్ రెడ్డి ఎట్లాగా పడతాడు, పగ తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. వీళ్ళు చేసినటువంటి కొన్ని ఏవైతే అరాచకాలని చెప్పేసి అంటున్నాడో అవి నిజంగా రుజువైతే కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం కూడా కేసుల పాలై కోట్ల చుట్టూ తిరుగుకుంటూ జైలుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీని నడిపే దిశగా బీఎస్పీ పార్టీ నుంచి ఆర్ఎస్పీని తీసుకొని వచ్చి బీఆర్ఎస్లో కలిపి ముందుండి నడిపే రథ చక్రవర్తి, రథసారథిగా ఆర్ఎస్ ప్రవీణ్ని పెట్టబోతుండేమో వ్యూహం. ఇదొక వ్యూహం. ఆర్ఎస్ ప్రవీణ్కి కేసీఆర్కు ఉన్నటువంటి మధ్యలో ఎందుకు మార్పు వచ్చింది ఆర్ఎస్పీలో అంటే ఇదే ఉండాలి, ఖచ్చితంగా ఇదే ఉండాలి.